చూస్తే ఆయనకు వచ్చినటువంటి బాధ, యెహోవా నీ కృప చేత నన్ను గద్దింపుకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపుకము అనే మాట చెప్తూ అక్కడ 6వ వచనంలో ప్రతి రాత్రియు కన్నీరు విడిచచ్చు నా పరుపు తేల చేయించున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. శారీరకమైన శ్రమ తట్టుకోలేనటువంటి బాధ. దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎటువంటి ప్రార్థన అంటే, నీ కోపము చేత నన్ను గద్దించకయ్యా, నేను చేసినటువంటి తప్పిదాలను బట్టి నాకు శిక్ష విధించావు. ఎప్పుడైతే మనిషి పాపం చేస్తాడో ఆ పాపానికి శిక్ష వస్తుంది అంటాడు. కానీ దావీదు మహారాజు ఎన్ని పాపములు చేసినా పాపములో నుంచి శిక్షించబడక దేవుని చివరి వరకు అంటు పెట్టుకున్నటువంటి దావీదు మహారాజు. పాపానికి శిక్ష, నేను తప్పు చేశాను, నేను ఈరోజు భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నీ ఉగ్రత చేత నన్ను శిక్షిస్తావేమో, నేనైతే తప్పిదములు ఏమైతే చేశానో నా యొక్క పరుపు తడిచేటట్టుగా కన్నీటి ప్రనిరంతమవుతూ నేను ప్రార్థన చేస్తున్నాను మాట చెప్తూ, రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయించున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతున్నది. మనం కనీసం కన్నీరు పెట్టామంటే కర్చీఫ్లు కూడా తగ్గవు. ఎప్పుడన్నా ప్రార్థన అయిన తర్వాత కర్చీఫ్ అంత పెండండి, ఏమన్నా నీళ్ళు వస్తాయో చూద్దాం, ఉందండి అవకాశం లేదు. కనీసం ఈ నిద్రపోయేటప్పుడు కన్నీటి కాల్స్తే తిండి ఏమన్నా దర్శిద్దామని ఇస్తే తిండి కూడా తగ్గదు. పరిస్థితి ఏమైంది మరి? దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. తప్పు చేశాడు, పాపము చేశాడు, ఈ పాపాన్ని బట్టి నన్ను శిక్షిస్తున్నావు, నన్ను బలహీనుడైపోతున్నా, నన్ను నువ్వు కరుణించవా అనేటువంటి మాట 6వ అధ్యాయంలో అడుగుతూ 25వ వచనం నుండి ఎంత గొప్పగా మాట్లాడు.